తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, ఈ దినము లెంటు కాలము లేక క్రీస్తు శ్రమల మండల కాలానికి ముందు సిద్ధపడేదానికి విమోచన సమయము అనే అంశం మీద మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. విమోచన సమయము, ఎ టైమ్ ఫర్ రిడెంప్షన్. యెషయా గ్రంథం 58వ అధ్యాయము కొన్ని వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. 58 యెషయా. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించువారైనట్లు అనుదినము నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకుని నిత్య కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చేంతురు. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడా, నిత్యుడైన తండ్రి, నిరంతరము ప్రేమ స్వరూపుడుగా మాతో ఉండినందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, రాబోయే వారంలో నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రమల కాలాన్ని మేము మరొకసారి పునరావలోకనం చేసుకుంటూ ఆ ఋతువులో మేము ప్రవేశించే తండ్రి, విడుదల అనే ఈ అంశంపై మేము చేస్తున్నటువంటి ధ్యానంతో మాతో ఉండండి. మా మనసులను మీరు సంధించండి. నీ ఆత్మ ప్రోక్షణ మాపై అనుగ్రహించండి. నీ సందేశం మాకు దయచేయండి. యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ విశ్వాసులారా, పాత నిబంధన, యాక్చువల్గా ఈ పదం వాడినప్పుడల్లా నాకు మనసు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవులుగా మనం పాత నిబంధన అంటున్నాం, కానీ యూదులు వాళ్ళు ఈ పాత నిబంధనను అనే పదాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే మాకు రెండో నిబంధన ఉండదు. మా పుస్తకం పేరే తనాఖ్ అంటారు. తనాఖ్ అంటేనే ఈ పెంటెట్యూక్ మొదటి మోషే గ్రంథాలు. నవీం అంటే ప్రవచనాలు. మిగతా ఈ పోయిటిక్ బుక్స్ అవన్నీ కలిపి ఇతర పుస్తకాలు, 3 భాగాలు. దాని గురించి వేరే సమయంలో చర్చిస్తాం. కాబట్టి ఈ పాత నిబంధన నేను వాడినప్పుడల్లా మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఈ పాత నిబంధన ఉండదు. వాళ్ళ ధర్మశాస్త్రమే అది, వాళ్ళకి వేరేది లేదు. కాబట్టి తనాఖ్, ఈ తనాఖ్ అనే దాంట్లో, అంటే మన పాత నిబంధనలో డామినేటింగ్ థీమ్ ఏంటంటే, చాలా విస్తృతంగా ప్రతి ప్రవక్త వాడినటువంటిది, ముఖ్యంగా యెషయా, ఇర్మియా, ఆమోసు, మీకా, హోషేయ, వీళ్ళందరూ ఎక్కువ వాడిన పదం ఏంటంటే విడుదల లేక విమోచన. వెరీ ప్రెగ్నెంట్ అండ్ వెరీ లోడెడ్ పదం. అది చాలా గర్భితమైనటువంటి పదంగా దీన్ని మనం గమనించాలి. తత్సంబంధంగా ఆ నేపథ్యంలో మీరు దీనిని వినండి. ఆయన ఏమంటున్నా అంటే, తాళక బోర ఊదినట్లుగా మీరు ఎలుగెత్తి బిగ్గరగా కేకవేయము అనేది, తాళక బోర ఊదటం అనేది ఒక గొప్ప సంతోష కాలాన్ని తెలియచెప్పేదానికి. అంటే గట్టిగా అరవమని చెప్తున్నాడు. తాళక బోర ఊదినట్లు అనేది ఇక్కడ వాడినటువంటి పదం ఏంటంటే, హిబ్రూ భాషలో ఖారా అన్నారు. ఖారా అని అంటే ఎలుగెత్తి బిగ్గరగా అరవటం. గమ్మత్ ఏంటంటే, గ్రీక్ భాషలో వాడి పదం కూడా దీనికి దగ్గర పదమే ఉంటుంది. కేరో అంటుంది. అది కూడా రైజ్ యువర్ వాయిస్ అనే పదం ఉంటుంది అక్కడ. మరి ఇది పదాల గురించి ఎందుకు చెప్తానంటే, నేను మన బైబిలు ఈ పాత నిబంధన అంతా కూడా హిబ్రూ భాష నుంచి తర్జుమా చేయబడింది. నూతన నిబంధన మూల భాష గ్రీకు భాష. అంటే మనం దీని గురించి సరైనటువంటి అర్థం తెలుసుకోవాలంటే ముందు ఆ పదం ఒకటి తెలుసుకోవడం మంచిది. అందరికీ తెలియాలా అంటే అందుకే చెప్తున్నాం, మనం తెలుసుకోవాలని. తెలిసిన వాళ్ళు దాన్ని చెప్పాలి. అక్కడ ఏం చెప్తున్నా అంటే, తాళక బోర ఊదినట్లు. అంటే బోర అంటే ఇక్కడ ఇంకొక పదం వాడాం. అదేంటంటే హిబ్రూ భాషలో యోబేల్ అనే పదం వాడాడు. యోబేల్ అంటే ఈ పొటేల్ ఉంటుంది కదా, గొర్రె పొటేల్ యొక్క కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ముల్ని బోరగా తయారు చేసుకుంటారు. అది ఊదుతూ ఉంటే చాలా దూరం వినబడుతుందంట. కొన్ని
మైళ్ళ దూరం వరకు పైనుంచి కొండ చర్యల మీద నుంచి కోట బురుజుల నుంచి అది ఊదుతూ ఉంటే అది మీరు గమనిస్తే 2 ప్రాముఖ్యమైన ప్రదేశాల్లో ఈ బోర్ల గురించి మాట్లాడతారు. యొబేల్ అనేది ఒకటెక్కడ ఊదారంటే లేవియ కాండం 25వ అధ్యాయంలో 11వ వచనంలో ఆ సంవత్సరం అనగా 80వ సంవత్సరం మీకు సునాద కాలం అన్నాడు. కొంచెం ముందుకెళ్తే 8వ వచనం 25వ అధ్యాయం లేవియ కాండం 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరం లెక్కించవలెను. 7 అంటే 7 ఏళ్ళు 49. ఆ 7 అంటే 50వ సంవత్సరం. విశ్రాంతి సంవత్సరముల కాలం 49 సంవత్సరములను 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. దాని ట్రాన్స్లేషన్ ఏంటంటే యోబేల్ అది మీకు సునాదముగా నుండును. తెలుగులో ఆఫ్కోర్స్ నాదము సునాదం అంటే మంచి శబ్దం అని. వాళ్ళ భాషలో యోబేల్ అని అనేది కొమ్ము ఊదినటువంటి శబ్దం అన్నమాట. అది ఈ యోబేల్ నుంచే మీరు ఆశ్చర్యపోతే ఇంగ్లీష్ వాళ్ళు తెచ్చుకున్న పదం జూబిలీ అనేది యోబేల్ నుంచి వచ్చినటువంటి పదం అని గమనించాలి. ఇంతేకాదు మనకు యెహోషువ గ్రంథంలో కూడా చూస్తే అక్కడ 7 బోరలు ఊదుకుంటా వాళ్ళు ఏం చేశారంటే యెహోషువలో ఈ మన జెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకునేదానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ 7 బోర్లు ఊదుకుంటూ దాని మీద తిరిగినట్టుగా మనం చూస్తున్నాం. యెహోషువ 6వ అధ్యాయము 4వ వచనంలో ఒకసారి మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. అదేంటంటే 4వ వచనము, 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. అట్లా 7 దినములు మీరు 7 మార్లు పట్టణము చుట్టూ 7 అని వస్తుంది. మీరు గమనిస్తే తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను వదవలను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయుదురు. ఖైరే గ్రీకులు అన్నాను. ఈ 7 బోరలు ఊతుంటే పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. అక్కడున్న శత్రువులు పారిపోతారు, అబ్బో ఎన్ని వేల మంది వస్తున్నారు అనుకుని. సరే, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యోబేల్ అంటే కొమ్ము ఊదటం అని అర్థం. అందులో నుంచే జూబిలీ వచ్చింది. దాన్ని పాత నిబంధనలోనే ఏమి అనువదించారంటే సునాద కాలం అన్నారు. అంటే దేవుడు విమోచించిన కాలము అని అర్థం వచ్చేటట్లుగా అది ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఇవాళ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లేవీ కాండంలో 50వ సంవత్సరము ఆ పదాన్ని గ్రీకు భాషకు వచ్చేటప్పటికి పెంటా అంటే 50 అని అర్థం. తెలుగులో మంచి పదం కాదు, కానీ గ్రీకు భాషలో 50వ అర్థం, 50వ దినము. దాన్నే పెంటా కోస్టాన్ అంటే 50వ దినము. పెంతే కోస్తు అంటే కృతజ్ఞతార్పణలు చెల్లించేదే. ఇవాళ మనం కోత పండగ అంటున్నాం కదా, పెంతె కోస్తు పండగ అనమాట. పెంతె కోస్తు అట్లా మారింది అటువైపు. ఆ రోజు గట్టిగా కేకలు వేయమని అని దావీదు కీర్తనలో కూడా చాలాసార్లు ఈ పదాన్ని వాడినట్లు మనం చూస్తున్నాం. కరెక్ట్గా 100వ దావీదు కీర్తన చూస్తే 100వ దావీదు కీర్తన ప్రారంభమే సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అంటే సునాద ధ్వని చేయుడి అని అర్థం. అంటే యోబేల్ అనేటటువంటి పదాన్ని కూడా ఇక్కడ వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా మన గ్రంథంలో ఈ యోబేల్ గురించినటువంటి ఈ చర్చ ఏంటంటే సునాద కాలము అంటే ఉత్సాహ కాలము అనేది. ఇవాళ మనకు యెషయా ఏం చెప్తున్నాడంటే ఇది విమోచన కాలముగా చెప్తున్నాడు. యెషయా గ్రంథము దాదాపుగా 500 సంవత్సరాల పూర్వము దీనిని మన యెషయా ప్రవక్త బబులోను చెర కంటే ముందు చెప్పిన ప్రవచనాలు యెషయా మొదటి 2 గ్రంథాలు. యెషయా 4 గ్రంథాలుగా విభజించారు. ఈ 4వ గ్రంథం ఇప్పుడు మనకు వచ్చే 58వ అధ్యాయము ఇది 4వ యెషయా అని అంటారు. యెషయా 4 అంటే ఆయన రాశాడా, వేరే వాళ్ళు ఆయన పేరు పెట్టి రాశారో తెలియదు, కానీ మొత్తానికి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కాలము వేరే అయింది. అంటే బబులోను చెర నుంచి వెనక్కి వచ్చేసినటువంటి కాలంగా దీన్ని మనము
గుర్తించాలని చెప్తున్నాను ఈ మాట నేను మీకు. ఆ కాలంలో ఉన్న వాతావరణ పరిస్థితులు ఏంటంటే ఇశ్రాయేలీలు బాగా ఇమిడిపోయారు, వచ్చేసి తిరిగి తమ దేశంలో చెరలో లేరు, అన్ని భోగభాగ్యాలు వచ్చేసినాయి, వాళ్ళ ఇళ్ళు వాళ్ళ పంటలు అంతా సుఖంగా ఉన్న తర్వాత ఇది మీరు ఆమోస్లో కూడా చూస్తారు. ఆమోస్ తిడతాడు వాళ్ళని, దంతపు మంచాల మీద పొర్లుతూ మీరు బేదలను అన్యాయం చేస్తున్నారు, జాగ్రత్త, మీరు కూడా ఒకప్పుడు ఈ బేదరికంలో జీవించారు అక్కడ బబులోను చెరలో అని గుర్తు చేస్తూ ఆయన తిడతాడు ఆమోస్ గారు. దీనిని ఇక్కడ మనం గమనిస్తున్నాం, యెషయా చెప్పినటువంటిది మనం చూస్తున్నాం. జూబిలీ సంస్కృతి ఎప్పుడు కూడాను 7 దీవెనలు, 7 మీద అండర్లైన్ చేశారు కదా వాళ్ళు. ఈ లేవియకాండంలో 7 దీవెనలు 23వ అధ్యాయం లేవియకాండం 27వ వచనంలో చూస్తే ఈ 7 దీవెనలు మనకు కనబడతాయి. 1, 2 అధ్యాయం 23వ వచనం నుంచి ప్రతి వచనం ఒక దీవెన. మీకు ఉన్న దాంట్లో రెట్టింపు భాగం మీకు దక్కుతుంది ఈ జూబిలీ చేస్తే దేవుడి కొరకు, ఈ వేడుక చేసినప్పుడు, అంటే కృతజ్ఞత పండగ చేసినప్పుడు. రెండవది ఆర్థిక సమృద్ధి అనేది 2వ దీవెన మీకు దక్కుతుంది, 24వ వచనం లేవియకాండం 2వ అధ్యాయం. మూడవది పునరుద్ధరణ, అంటే తిరిగి మీరు మీ యొక్క జీవితాలు నవీనపరచుకోవడం జరుగుతుంది అక్కడ. తర్వాత మీ మధ్య అద్భుతాలు జరుగుతాయి అక్కడ, మీకు తెలియనటువంటి విషయాలు దేవుడు మీ మధ్య చేస్తాడు. తర్వాత దేవుడి యొక్క ఉనికిని మీరు స్పష్టంగా గమనిస్తారు, ఎక్కడ చూసినా కూడా సామరస్యము, సమృద్ధి, సంతోషము చూస్తారు. తర్వాత నీ కుటుంబంపై ప్రత్యేకమైనటువంటి దీవెన నీ కుటుంబంపై ఉంటుందని 2వ అధ్యాయం 28వ వచనం. క్లైమాక్స్ ఏంటంటే మీ ఎంటైర్ కల్చర్, మీ కంట్రీ, మీ యొక్క విమోచన దీవెనను మీరు పొందుకుంటారనే ఈ 7 దీవెనలను మనం చూస్తాం అక్కడ. ప్రియ స్నేహితులారా, ఇంత కష్టపడి నేను ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమయ్యేటంటే, ఏదో సునాద కాలం అనేది తేలికైన మాట కాదు. ఇంకో బరువైనటువంటి విషయం ఒకటి ఉంది, ఏంటంటే ఈ 7 సంవత్సరాలని మీరు గమనించి 7 సంవత్సరాల ముగింపులో మీకు ఎవరైనా అచ్చి ఉంటే అది వదిలిపెట్టేయండి అంటున్నాడు. అంతే, మీరు అప్పు గురించి మీరు భారంగా చేయొద్దు ఎదుటి వాళ్ళకి, యు లీవ్ ఇట్, వాళ్ళని విడుదల చేయండి, మీరు దేవుడు మిమ్మల్ని విడుదల చేస్తాడు అని చెప్తున్నాడు. అందుకే ఆయన ఏమంటాడంటే యెషయాలో ఈ పదాలు చాలా గట్టిగా వాడాడు. ఆయన ఏం వాడుతున్నాడంటే మీ కాడిని చూడండి 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మోకులు తీయుటయు, రఫ్ వర్డ్స్, రస్టిక్ వర్డ్స్, పల్లెల్లో బండు కట్టేటప్పుడు ఘాటం వేయటం అంటారు, కాడి వేయటం అంటారు, మోకులుతో కట్టడం అంటారు. ఇది మన నాగరిక చదువుకున్న మన అవతారం వాళ్ళకి తెలియవు, ఈ భాషలు తెలియ వాళ్ళకి. బాధింపబడిన వారిని విడిపించుటయు, వాట్ ఏ క్లైమాక్స్. తెలియక మనం ఈ దినాల్లో ఆధునికులకి తెలియదు. బానిసగా తీసుకురావడం అంటే ఏదో పని చేసుకున్నారు కాదు, పని అంతా చేసేంతసేపు నీ కాళ్ళకి ఏదో ఒకటి కట్టి ఉంటుంది అక్కడ, నువ్వు పారిపోకుండా. ఓ చెట్టు కట్టి ఎంత దూరం నువ్వు పని చేయగలవో అంత దూరం తాడు కడతాడు. మోకు అంటారు ఇక్కడ వాడాడు ఆ పదం. కాడి మాను, ఒక చెట్టు, బలమైన చెట్టు, దాన్ని మాను అంటారు. ఆ చెట్టు కట్టినటువంటి తాడుతో మోకులు అవి విడుదల చేయటం అంటే అది ఎంత ఆ దుఃఖ భాజనం. అంటే వాళ్ళు రోజు నిట్టూర్పులతో ఎప్పుడు ఈ బంధకాల నుంచి మేము బయటకు వస్తామా అనేటటువంటి ఒక ఆశతో ఎదురు చూసి, దానికి ఎవడు చెప్పిన వాళ్ళు లేడప్పుడు యెషయా వెళ్ళి చెప్తున్నాడు వాళ్ళకి, మీకు చెప్తున్నా నిరీక్షణ, మీరు విడిపించబడతారయ్యా అని చెప్తున్నాడు. ఎందుకంటే బాధింపబడిన వారిని విడిపించుటకు యెహోవా దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన విడిపించేటటువంటి దేవుడు అని చెప్తాడు. తర్వాత 9వ వచనం అంటాడు, నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అని చెప్తాడు. గ్రేట్ ఆస్పెక్ట్, అంటే ముందున్న దృశ్యం చూపిస్తున్నాడు ఆయన. 11వ వచనం నుంచి, యెహోవా నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలె, అంటే సమృద్ధితో ఆ జీవజాలంతో నీవు ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఓట వలె ఉంటావని. అండ్ దెన్ ఫైనల్లీ విరిగిన దానిని తిరిగి కట్టేదానికి, దాన్ని ఏమంటారంటే పాంటిఫికల్, అంటే తిరిగి బ్రిడ్జింగ్ బిట్వీన్ 2 బ్రోకెన్ థింగ్స్ అని అర్థం అనమాట. విరిగిన దాన్ని బాగు చేయవాడవు, నువ్వు మరలా కట్టేదవు. అండ్ నిజంగా దేవుడు ఇచ్చినటువంటి దీన్ని
యెషయా ఇంత గొప్ప స్వార్థమానం ఇచ్చాక వీళ్ళు విడుదల పొందారు. కాడిమానులు విడిపించబడ్డ, మోకులు తీయబడ్డాయి, ఆ కట్టిన మెడ మీద ఉన్నటువంటి ఆ కట్లు విడదీయబడ్డాయి, నీవు విడిపించబడ్డావు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావంటే యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ది పూర్ హియర్ అగైన్. నువ్వు పేదలకి నువ్వు సరైనటువంటి న్యాయం చేయట్లేదు. అందుకనే ఆయన వాడినటువంటి పదం ఇక్కడ ఏంటంటే జదెక్కెను, అంటే న్యాయముని అనుసరించుట, నీతి న్యాయమును ఎందుకంటే యెహోవా ఆయన యెహోవా జడ్కెను అంటే నా దేవుడు నీతి కలిగిన దేవుడు, నా దేవుడు న్యాయము జరిగించే దేవుడు అని. అదే పెద్ద పేరు యెహోవా దేవునికి, న్యాయమును జరిగించే దేవుడు. అందుకనే కదా మీకాలో 6వ అధ్యాయం చాలా ఫేమస్ చంక్, 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు ఆయన అంటాడు, న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుతాయు, దేన మనస్సుని నా దేవుని ఎదుట దేని మనసుతో మీరు ప్రవర్తించుతాయు అంటాడు. ఇదే కదా నేను అడుగుతున్నాను, న్యాయముగా నడుచుకొనుట. ఒక అద్భుతమైన పదం వాడాడు ఇక్కడ. అదేంటంటే జడ్కెను అనేది ఇక్కడ వాడాడు పాత నిబంధనలోను. అక్కడే ఈ మీకా ఆమోసులు ఏం వాడారంటే మిష్ఫాత్ అనే పదం. షఫాత్ అంటే జడ్జ్. మామూలు పదం ఏంటంటే అదాలత్ అంటే తెలంగాణలో అదాలత్ అంటే జిల్లా అదాలత్ అంటే కోర్టు. అది ఎక్కడైతే ఇది తప్పు ఇది రైట్ అని చెప్తారు, కానీ ఇక్కడ అది కాదు, ఆ తప్పు కాదు, ఇది న్యాయం, దేవుడి న్యాయం. ఇది దేవుని యొక్క న్యాయం అంటే అర్థం ఏంటంటే మిష్ఫాత్ అంటే 3 అర్థాలు వస్తాయి. 1 దేవుడే రాజు, 2 దేవుడే న్యాయాధిపతి, 3 చాలా ప్రాముఖ్యం ఏంటంటే దేవుడే అక్కడికి పోయి నుంచుంటాడు తీర్పు కొరకు. తీర్పు ఇచ్చేవాడు దేవుడే, తీర్పు తీసుకునేవాడుగా కూడా దేవుడు వ్యవహరిస్తాడు. ఎందుకో తెలుసా? బేదల పక్షంగా దేవుడు నిలవబడుతున్నాడు, నలుకొట్టబడిన వారి పక్షంగా దేవుడు నిలబడుతున్నాడు. కాబట్టి నిట్టూర్పులు విడిచే వాళ్ళ పక్షంగా దేవుడు నిలవబడుతున్నాడు. జాగ్రత్త, దేవుడికి అది తెలియదు అనుకున్నారు మీరు. దేవుడికి ఎంతసేపు కూర్చొనేది అత్యున్నత సింహాసనం మీద అనుకుంటున్నారు. కాదు, దిగి వచ్చిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడుగా నూతన నిబంధనలో మనం చూస్తున్నాం. హీఈస్ అవైలబుల్ టు అస్, హీఈస్ యాక్సెసిబుల్ టు అస్, హీ హియర్స్, చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఘనతను మనం చూస్తున్నాం మనం. అది అందుకే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు. రోమా 2:1-4 వచనాలు చదివితే 4వ వచనంలో అంటాడు, దేవుని అనుగ్రహము మారు మనస్సు. 2 పదాలు వాడతాడు. అవి మీకు దక్కుతాయి ఎప్పుడైతే మీరు న్యాయం చేస్తారో. అక్కడ ఏంటంటే వాడింది ఆయన క్రిస్టోతేస్ అనే గ్రీక్ పదంలో అర్థం ఏంటంటే కరిగిపోయే హృదయం అంట. హెసెద్ అంట బైబిల్లో పాత నిబంధన మాట. అంటే ఒక గులాబీ రేకు మీద అప్పుడే విచ్చుకున్న రేకు మీద నువ్వు చేయబెడితే నీ వేలి ముద్రలు దాని మీద పడతాయి అన్నంత సున్నితమైనటువంటి సౌకుమార్యము కలిగినటువంటి మనస్సు దేవుడిది. కరుణ కలిగిన వాడు ఆయన, మృదువైనటువంటి కైండ్నెస్ స్వభావి ఆయన, దయగలిగిన వాడు. కాబట్టి దేవుడు అనుగ్రహాన్ని నీవు మారు మనస్సు పొందితే అంటే మెటనోయియో, ఎప్పుడైతే నీ గురి తప్పి జీవించావో ఆ గురి మరలా తిరిగి నీవు నాటే వరకు, అంటే మరలా తిరిగి నువ్వు తిరిగి వచ్చే వరకు, మరలా వెనక్కి వచ్చి దేవుడి దగ్గర నీ తప్పిదాన్ని ఒప్పుకునే వరకు, ఎక్కడి నుంచి తప్పావో మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ మొదలు పెట్టాలి నీ జర్నీ. కమింగ్ బ్యాక్ టు యువర్ ప్రైమోర్డియల్ పాయింట్. అంటే ఎక్కడ అనాది స్థితిలో దారి తప్పావో అక్కడ తిరిగి మరలా మనం వచ్చేసేయాలన్నమాట దేవుడి దగ్గర. ఎప్పుడు కూడా అక్కడ రిపేర్ కాదు, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడి నుంచి నీ ప్రయాణం ప్రారంభించాలి. గాడ్ మస్ట్ సీ యువర్ కన్వర్షన్ ఎక్స్పీరియన్స్, నీ మారు మనసును దేవుడు. అందుకే ఆయన ఏమంటాడంటే రిపెంట్, మారు మనసు పొందాలా, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అంటాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన వచ్చిన మొట్టమొదటి సువార్త సారాంశం ఏంటంటే ఎస్ లో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ యువర్ హ్యాండ్, నీ చేతి దగ్గరే ఉంది దేవుని రాజ్యం, మారు మనసు పొందండి. దెన్ రిపెంట్, తర్వాత రిటర్న్, వెనక్కి వచ్చేసేయండి అంటున్నాడు. ఎందుకు? మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మీ జర్నీని. అంటే జరిగిపోయింది అంతా కూడా తుడిసేయడం కాదు, ఇక్కడి నుంచి వచ్చి కరెక్ట్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ముందుకి. తర్వాత రెస్టోర్, మరలా తిరిగి పునర్ప్రాప్తి స్థానం నుంచి నువ్వు పోగొట్టుకున్నది పునఃసాంపాద్యం అంటారు, అక్కడి నుంచి మరలా తిరిగి పూర్వస్థితికి నువ్వు రావాలి. అండ్ ఫైనల్లీ యు రికన్సైల్, నీవు సమాధాన పడాలి. ఎవరితో? మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, నీ పొరుగువానితో నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెనక్కిపోయి అది సరి చేసుకొని నువ్వు వచ్చి నీ అర్పణలు ఇక్కడ అర్పించాలంటున్నాడు. ప్రియ స్నేహితులారా, ఇది క్లుప్తంగా
బైబిల్లో మనకి ఇవ్వబడిన ఈ విడుదల యొక్క సారాంశం దేవుడు చూస్తున్నాడు. దేవుడు న్యాయాధిపతి. అన్యాయమైన వాడు ఏం తిడతాడో తెలుసా? గొప్పవాడిని, శిక్షించేవాడిని. సరేలేయా దేవుడు చూస్తున్నాడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ద వన్ హూ సీస్. చూచుతున్న దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు, న్యాయం చేసే దేవుడు ఆయన. మిష్ఫాత్. ఎందుకు? ఆయన న్యాయం ఇచ్చేవాడు, కింద నుంచొని నా పక్షంగా న్యాయం తీసుకునేవాడు కూడా ఆయనే అనేది. ఇట్స్ వెరీ పవర్ఫుల్ ఇమేజరీ, బలమైనటువంటి సారూప్యము. ఇంకా వేరే చోట ఎక్కడ దొరకదు. అది యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. దేవుడే, ఆయన సర్వోన్నతుడు ఎల్షద్దాయి దేవుడు దిగి వచ్చి ఇమ్మానుయేలుగా సిలువను అధిరోహించి న్యాయం ఇక్కడి నుంచి అడుగుతున్నాడు. ఆయన తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. వెరీ పవర్ఫుల్ ప్రేయర్. ఈ మిష్ఫాత్ని ఆచరిస్తూ ఉన్నాడు. నూతన నిబంధన పాఠంలో ఇవాళ ఏముంటుందంటే యోహాను 5వ అధ్యాయం, యోహాను సువార్త ఆ మొదటి 9 వచనాల్లో 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు పక్షవాయువు కలిగి. ఎవరో దేవదూత వస్తుంది అక్కడ. బెతెస్దా అంటే అర్థం ఏంటో తెలుసా? బెతెస్దా అన్న బెత్సాయిదా అన్న రెండు వేరు వేరే పేర్లే, కానీ అక్కడ కోనేరు ఉంటుందంట. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే ప్రవహించే నీరు అని ఒక అర్థం ఉంది. రెండోది ఏంటంటే కృపా గృహము అనే పదం ఉంది. ఇందాక నేను చెప్పాను, హెసెద్ అన్న కరుణ, దయ, కృప కలిగినటువంటి ఆ యొక్క తటాకము దగ్గర ప్రభు వారు వెళ్ళినప్పుడు అక్కడ గొర్రెల ద్వారం, అంటే ఇదివరకు సొలొమోన్ టెంపుల్ దగ్గర గొర్రెలను వధించేదానికి తీసుకొచ్చే దారి అనమాట. అది గొర్రెల ద్వారం అన్నారు దాన్ని. దాని పక్కన ఉన్న 5 మండపాల్లో 5 మండపాలు, ఇంకోసారి చెప్పుకోవచ్చు మండపాలు ఏంటి అనేది. 38 ఏండ్ల నుంచి అక్కడ పడున్నటువంటి వాడిని అడుగుతున్నాడు, ఏంటయ్యా అంటే, అయ్యా దేవదూత వస్తుందయ్యా, నీళ్లు కలిసినప్పుడు ముందే వెళ్ళాలని. నువ్వు వెళ్తావా? మరి వెళ్ళలేవు కదా. ప్రభు ఏం అడుగుతున్నాడంటే, అదంతా వదిలిపెట్టవయ్యా ఆ స్టోరీస్ అని. నీవు స్వస్థపరగోరుచున్నావా? ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి వాడు సమస్తము ఈ పగిలిపోయిన, విచ్చుకున్న, కూలిపోయిన, పతనమైన వీటన్నిటిని కూడా రీజోవెనేషన్ అంటారు. రీకన్స్ట్రక్షన్, రెస్టోరేషన్, తిరిగి మరలా దీన్ని చిగురింపజేయడానికి వచ్చినటువంటి దేవుడు. స్వస్థపరిచే యెహోవాను నేను తప్ప ఎవరు మిమ్మల్ని స్వస్థపరచలేరు. నీవు స్వస్థపడగోరుచున్నావా? దీనికి జవాబు చెప్పు ముందు అంటాడు. అవును ప్రభు, లే పరిపత్వం లే అన్నాడు. అంటే వాట్ ఐ డోంట్ యూజ్ ద వర్డ్ మిరకల్, ఇట్ ఈస్ మైటీ యాక్ట్ ఆఫ్ గాడ్, డోనామీస్, ఎ వెరీ పవర్ఫుల్. దేవుడి యొక్క క్రియను, బలీయమైనటువంటి శక్తిపూరితమైన క్రియ. వాడు వెంటనే లేచి తన పరిపెత్తుకొని వాడు నడవటం అనేది ఈజీ థింగ్? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్. ఆయన అతనికి ఇచ్చినటువంటి ఈ గొప్ప బహుమానం ఏంటంటే వాడు అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? ఎవరు అడుగుతున్నారు? ఈ భువనభోంతరాలన్నీ సృష్టించినటువంటి మహాదేవుడు మనుష్యుడిగా నీ ముందు నిలువబడి ఉన్నాడు. నీకు చూడడానికి ఏమో చాలా ఆయన నిరుత్సాహంగా కనబడుతుంది ఆయన చూస్తుంటే, ఒక సాధారణ మనిషి. కానీ ఆయన వెనుకున్నటువంటి శక్తి, సర్వశక్తి కలిగిన దేవుడు శక్తి లేనటువంటి వాడితో మాట్లాడుతున్నాడు, నిస్సత్తువ కలిగిన వాడితో మాట్లాడుతున్నాడు. ఆయన నిరీక్షణ లేని వాడితో అన్ని నిరీక్షణలు ఇచ్చేటటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ ఆఫ్ హోప్ ఈజ్ స్పీకింగ్ టు ద వన్ ఏ హోప్లెస్ ఫెలో, అండ్ ఎల్ షద్దాయ్ ఈజ్ స్పీకింగ్ టు ద వన్ హూ హ్యాస్ నో స్ట్రెంగ్త్ ఎట్ ఆల్, హోప్లెస్. దిస్ ఈజ్ ది పారాబోలిక్. దాన్ని ఏమంటారంటే ఒక మనం విభిన్నతను మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. మనం ఏంటి జరగదు అనుకున్న ఇటువంటి అసాధ్యమైన విషయంలో దేవుడు ఆయన చేయబెడతాడు. ఇక్కడ లెంట్ టైం, ఈ దినాల్లో నిరుత్సాహమైనటువంటి కాలంగా చుట్టూ ఉన్న విశ్వాసులంతా ఊరేగింపులతో ఉంటారు. జెండాలు అది ఇది ఇంకేదో పడవలని ప్రభలన్నీ పట్టుకొని ఊరేగే వాళ్ళు ఉంటారు. నిప్పుల్లో పరిగెత్తే వాళ్ళు ఉండొచ్చు. క్రైస్తవులకు ఒకటే మార్గం ఏంటంటే, నువ్వు నిప్పుల మీద పరిగెత్తుడు కాదు, నువ్వు ఊరేగింపులు కాదు చేయాల్సిందంటే ఉపవాసము. అంటే దేవునికి దగ్గరగా జీవించే సమయానికి వచ్చావు. యెషయాలో చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీవు తిరిగి నీ యొక్క ఆరాధనను సరిచేసుకోమని చెప్తున్నాడు ఆయన. యెషయా 58లో ఆయన ఏం చెప్తున్నాడు? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండాలని చెప్తున్నాడు. అంటే నీ స్వరం వినాలి దేవుడు.
ఈ అరుపులు కాదు, లేకపోతే ఇంకేదో కాదు. యూ మస్ట్ ట్రూలీ సెలబ్రేట్ ద జూబిలీ యోబేల్. అప్పుడు అరవాలి గట్టిగా నీవు. అది నువ్వు నోటితో కాదు అరవాల్సింది, నీ యొక్క తంత్రులు కాదు, నీ గొంతులు లోపల నుంచి రావాల్సింది ఏంటంటే ఉపవాసము. దేవునికి దగ్గరగా జీవించి నీవు నెమ్మదిగా ఉండాలని. కానీ ఊరికే గోనిపట్ట కట్టుకొని బూడిద రాసుకుంటే కాదు, హృదయానికి నీవు అవన్నీ రాసుకో. అప్పుడు చీకట్లో నీ వెలుగు ప్రకాశిస్తుంది. పడిపోయినటువంటి నీ యొక్క మనస్సు తిరిగి మళ్ళీ రెజ్యువేనేట్ అవుతుంది. అందుకే ఆమోస్ అంటాడు, నీతి పారునట్లు న్యాయము జరగనేడి. ప్రభు ప్రార్థనలు అదే కదా చేశాడు. మేము మా పొరుగు వారి యొక్క రుణములు లేక అపరాధములు మేము క్షమించిన ప్రకారము మీరు మా యొక్క అపరాధములు, మేము అది చేయకుండా అటు వెళ్ళాం. దిస్ ఇస్ నాట్ కండిషనల్, బట్ దెర్ ఈజ్ ఏ కండిషన్. మనకు తెలియని తనం మీద ఒక షరతు కనబడతా ఉంది. పూర్తిగా షరతులు లేనిదేం కాదు ఇది. నీ పొరుగువాని యొక్క వాళ్ళ పాపాలు, వాళ్ళ అపరాధాలు, వాళ్ళ రుణాలు నువ్వు క్షమిస్తేనే దేవుడిని గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయడి. నీ ఆరాధన, నీ ప్రార్థన మనస్సు నుంచి కల్మషం లేకుండా రావాలి దేవుడి దగ్గరికి. అటువాడిని ఇటువాడిని పోల్చుకుంటూ వెళ్ళేటటువంటిది కాదు. మిష్పాత్ అంటే హానెస్టీ కూడా ఉంది ఇక్కడ, స్వచ్ఛమైన మనసు నీలో నుంచి. కాబట్టి స్నేహితులారా, రాబోయే ఈ 40 దినాలు కేవలం ఈ 40 దినాలనే కాదు, కానీ అది సాధనకు ఉపయోగపడేటటువంటి 40 దినాల మండల కాలాన్ని. లెంట్ అంటే లెంగ్థెనింగ్ యువర్ పీరియడ్, అంటే నీ యొక్క కాలాన్ని విస్తరింపజేసుకుంటూ దేవునికి దగ్గరగా ఆయన సన్నిధిలో ఉండేదానికి నీకు నిజమైన సునాద కాలం ఇది. నీకు నిజంగా ఉత్సాహకాలం ఇది. నీ కాడి మీద ఉన్నటువంటి పాపపు భారం దించుకునే సమయం ఇది. నీ కట్లు విప్పబడేటటువంటి కాలంలో యూ జెన్యున్లీ సెలబ్రేట్ ద లిబరేషన్ ఎక్స్పీరియన్స్. నువ్వు నిజంగా దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఈ విడుదలను గమనించాలి. నువ్వు నీ పొరుగువాన్ని గమనించుకో. వాడిని నువ్వు విడుదల చేసావా లేదా? నేను నిన్ను విడుదల చేస్తాను అంటే నీకు ఆ ఈజినెస్ నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఆ రక్షణ అనుభూతి, ఆ యొక్క విమోచన అనుభూతి నీకు ఇస్తానని చెప్తున్నాడు. లార్డ్ ఈజ్ మై జడ్కెను అంటే న్యాయం, దేవుడే న్యాయం తీర్చేవాడు. జాగ్రత్త, దేవుడు నీ వంక చూస్తున్నాడు, దేవుడు నా వంక చూస్తున్నాడు. అందుకే ఇర్మియా 23:5-6 వచనాలు చూస్తే, నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనొచ్చు, న్యాయము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించువాడు ఆయనే. 129వ దావీదు కీర్తనలో 4వ వచనం అంటాడు, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. భయపడమాకండి, మీ చుట్టూ ఉన్నటువంటి అప్రెసివ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి చాలా. నిన్న చండీగఢ్లో 3 క్రైస్తవ గ్రామాలని నలిపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. దేవుడు తమాషాలు చూస్తా కూర్చొని దేవుడు కాదు. దేవుడు వెక్కిరించబడడు. దేవుడు శక్తి తెలియక అక్కడేదో 4-5 పరిగెత్తుకొని 50,000 మందిని పోగేసి వాళ్ళందరినీ చంపేస్తామన్నారు. నథింగ్ హ్యాపెండ్. దేవుడు చెయ్యి వాటి చుట్టూ ఉన్నట్టు మనం స్పష్టంగా కనబడుతుంది. ఇవాళే ఛత్తీస్గఢ్లో వాళ్ళు పెట్టినటువంటి గడువు డేట్. నథింగ్ క్యాన్ హ్యాపెన్ బికాస్ దేవుడు శక్తివంతుడు, దేవుడు న్యాయవంతుడు, దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడు విమర్శ నాన్న వంక చూస్తున్నాడు అని చెప్పాలనుకుంటున్నాను నేను. ఎన్నో చోట్ల జరుగుతున్నటువంటి దురాఘాతాలని మన దేశంలో బిల్లులు తెస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో కన్వర్షన్ బిల్. అరే, కన్వర్షన్ అనేది చెప్పి చేసేది కాదు. అది నీ గుండెలో జరిగే మార్పు నువ్వు ఆపలేవు, కోర్టులు ఆపలేవు, పోలీస్ స్టేషన్లు ఆపలేవు. ఇవాళ టీవీలు చూస్తుంటే ఎక్కడెక్కడో పూజా పునస్కారాలు చేసుకునే స్త్రీలు, పురుషులు వచ్చి అయ్యా నిజమైన దేవుడిని మేము గుర్తించామని చెప్తున్నారంటే కెన్ యూ స్టాప్ దెమ్? దేవుడు వింటున్నాడు, మొరలు వింటున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు. నీ కాడి మోనును దించే మాను ఆ కాడిని దించేవాడు ఆయనే అక్కడ. నీ కట్లు విప్పేవాడు ఆయనే అక్కడ. విమోచించే దేవుడు, విడుదల. పాత నిబంధన మొత్తం మీరు చూస్తే ప్రతి గ్రంథంలోనూ విడుదల అనేది ప్రాముఖ్య అంశం కనబడుతుంది. ఎందుకంటే యెహోవా జడ్కెను అంటే యెహోవా నా దేవుడు, విడిపించే దేవుడు. ఈరోజు కూడా క్రీస్తులో ఆయన శిలువ, ఆయన కార్చినటువంటి కల్వరి రక్తంలో ప్రతి పాపిని ఆయన రక్త ప్రక్షాళన చేసి విడిపిస్తూ ఉన్నాడు. బిలీవ్ ఇట్ and you will experience this great experience of redemption, liberation. దేవుడిచ్చేటువంటి ఈ రక్షణ అనుభూతి, ఈ విడుదల అనే అనుభూతిని నువ్వు సిలువ దగ్గరే పొందుకుంటావు.
శిలువ పాద సన్నిధిలో కొద్దిసేపు మనం గడుపుతూ దినదినము ఈ సాధన చేయాలి. మనం దినదినము ఈ సాధనగా దీన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి ఈ ఎక్సర్సైజ్ మనకు కావాలి. ఈ ఆధ్యాత్మికమైన సాధన దినదినం మనకు కావాలి. దేవుడి దగ్గరగా ఈ విడుదల అనుభూతిని మనం పొందుకోవాలంటే ప్రార్థన చేస్తాం. సర్వకృపానిధి, సకల ప్రాణులను నిష్పక్షపాతంగా పాలన చేసేటువంటి దేవుడవు యెహోవా జడ్కెన్ను, అంటే నీతి న్యాయాల పాలన చేసేటువంటి న్యాయాధిపతివి నీవు. మా చిన్ని జీవితాలకు కూడా ప్రభా, మా ప్రార్థన దాన్ని వినగానే నీవు ఆలకించి నేనున్నాను భయపడకుమని మా వెన్నునిమిరి ధైర్యపరిచే దేవుడవు నీవు. నిజంగా మేము బేద వాళ్ళ గొప్ప ఇటువంటి ఏమీ చూడకుండా తండ్రి, మా పై ఉన్నటువంటి కాడిని తొలగించేవాడివి నీవు, కాడి మోకులు తీసేవాడివి నీవు, మాకు న్యాయముతో మాకు విడుదల అనుగ్రహించే దేవుడవు నీవు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రూపాన ఈ లోకంలో నీవు పొందినటువంటి ఈ శిలువానుభూతిని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఆ శిలువ శ్రమ నుండి కారినటువంటి రక్తధారలలో మేము కడుగుబడాలనేటువంటి మా ఆశ, మా కోరిక తండ్రి. నీ పాద సన్నిధిలో, నీ శిలువ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించు ప్రతి ఒక్కరిని ప్రభా, వారి చెవులలో ఈ ప్రార్థన వినబడనీయండి. నీవే విమోచించే దేవుడవు, నీవే రక్షించే దేవుడవు, నీవే ప్రభా మా యొక్క జీవితాలను అనుసంధానం చేస్తూ లేవనెత్తి చిగురిచ్చేటటువంటి దేవుడవు నీవు. కాబట్టి నీ న్యాయం మా పట్ల జరిగిస్తూ ఈ రాబోయే మండల దినాలన్నీ కూడా ప్రభా మేము నీకు దగ్గరలో చేరువలో నీ పరిశుద్ధతలో ప్రభా మేము జీవించే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండునుగాక. ఆమెన్.